భారతదేశం మోదీ గారి నాయకత్వంలో గత 11 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఎప్పుడు కూడా ఊహించని పరిణామం. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం 12 నుంచి 14 స్థానంలో ఉండి ఈరోజు జపాన్ కూడా ఎంతో అభివృద్ధి చెందిన దేశాన్ని అధిగమించి మనం 4వ ప్లేస్ లో ఉన్నామంటే మన ముందు జర్మనీ, యుఎస్ అండ్ చైనా. ఇంకొక 2.5 సంవత్సరాల్లో భారతదేశం మరి 3వ ప్లేస్ కు వస్తుందని చెప్పి కూడా అంచనాల ప్రకారం ఉండే ఈ యొక్క సందర్భంలో వికసిత్ భారత్ అని చెప్పి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. తద్వారా 2047లో మనం 100 సంవత్సరాలు ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 100 సంవత్సరాలు మనం ఏదో చేసుకుంటున్నామో ప్రపంచంలో పట్నే లార్జెస్ట్ ఎకానమీగా మనం ఉండాలని చెప్పి పునాదులు వేస్తున్న సందర్భంలో నూతన విద్యా విధానాన్ని కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కూడా తీసుకొచ్చిన సందర్భంలో కూడా మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యా విధానాన్ని పక్కన పెట్టి ఏదైతే అధికారంలో రాకముందు రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా విద్యార్థులకు అనేకమైన హామీలు ఇచ్చి రాబోయే కాలంలో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క హామీలను అన్నిటి కూడా నెరవేరుస్తుందని చెప్పి పదే చెప్పి అటు విద్యార్థులను ఇటు తల్లిదండ్రులను మోసం చేసి ఈ రోజు మరి సీట్ మీద కూర్చున్న తర్వాత నన్ను ముక్కలు చేసినా కూడా నా దగ్గర రూపాయి లేదని చెప్పి బీద అరుపులు అరుచుకుంటూ భారతదేశంలోనే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ నుంచి మనం కనుక ఎక్కడికైనా వెళ్తే రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పి పువర్ స్టేట్ అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం కూడా జరుగుతుంది. రైజింగ్ తెలంగాణ మరి ఫాలింగ్ తెలంగాణ అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇవాళ పొద్దున్న పేపర్లో చూస్తే చాలా ఆందోళనకరమైన ఏంటంటే వార్త 600 గురుకుల స్కూల్స్ ఏవైతే ఉన్నాయో 633 గురుకుల స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 10 నెలల నుంచి బుడ్డ పైసా ఇవ్వకుండా అద్దె భవనాల్లో వండుకుంటూ మరి యాజమానులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఈ అగ్రిమెంట్ అన్నీ కూడా డిఫాల్ట్ అయిపోయి 10 నెలల నుంచి వాళ్ళకు అద్దె ఇవ్వకుండా ఉంటే ఆ ఒక ఓనర్స్ వచ్చి ఆ బిల్డింగ్కు తాళం వేసిన ఘనత ఈ పాపం కేవలం రేవంత్ రెడ్డికి చెందుతుందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది. మీ సర్కార్లో ఒక బడి ఉండదు, ఒక భవనం ఉండదు, మరి విద్యార్థులు ఎక్కడికి పోవాలని చెప్పి కూడా ఈరోజు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. ఈ పాఠశాలలో సుమారు 7 లక్షల మంది విద్యార్థుల వాళ్ళ ఏంటంటే భవిష్యత్తు అంధకారంలో పోతుందని చెప్పి కూడా వాళ్ళ తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కూడా ఆందోళన చెందుతున్న విషయం. ఇది చాలా ప్రెస్సింగ్ నీడ్ అన్నట్టు. మీరే విద్యాశాఖ మంత్రి భవనాలకు కూడా అద్దె కట్టుకోలేని పరిస్థితి 220 కోట్లు ఏదైతే అద్దె బకాయిలు చెల్లించలేని దుస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఫీ రీఎంబర్స్మెంట్ గురించి గత 4 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. మేము అధికారంలో వచ్చిన తర్వాత ఫీ రీఎంబర్స్మెంట్ గురించి మొత్తం ఇచ్చేస్తామని చెప్పి 10,000 కోట్ల బకాయిలు చెల్లించిన ఘనత కూడా మీకే దక్కుతుంది. మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టెక్నికల్గా వాళ్ళు ఏంటంటే బాగుపడాలని చెప్పి ఇంజనీరింగ్లో జాయిన్ అయితే యాజమాన్యులు మరి వారికి వేరే మార్గం లేకుండా వాళ్ళ హాల్ టికెట్లు ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరినీ పిలిపించుకొని ఈ రాష్ట్రంలో ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది, కేసీఆర్ ప్రభుత్వం లూటీ చేస్తుందని చెప్పి మీకు మొత్తం 25% డిస్కౌంట్ ఇవ్వమని చెప్పినారు. రెండో దఫా 50% అన్నారు, మూడో దఫా 1 టైం సెటిల్మెంట్ అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా కనీసం ఒక నయా పైసా ఫీ రీఎంబర్స్మెంట్ మొత్తం ఏంటంటే చెల్లించకుండా ఇంజనీరింగ్ స్టూడెంట్స్లు, డిగ్రీ స్టూడెంట్స్, తర్వాత పారామెడికల్ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి వస్తున్నారు. అంటే మీరు ఇచ్చిన హామీలు ఏ విధంగా తుంగలో తొక్కి సుమారు 7 లక్షల మంది విద్యార్థులు వారు మొత్తం చదువు గాలిలో కలిసి ఇదేనా రేవంత్ రెడ్డి గారి సర్కారు విద్యార్థుల మీద, విద్యార్థుల తల్లిదండ్రుల మీద, విద్యా విధానం మీద
శ్రద్ధ ఉందని చెప్పి కూడా ప్రజలు ఇవాళ అనుకుంటున్న సందర్భాలు కూడా చూస్తున్నాం మనం. బడ్జెట్లో మీరు 3,04,00,00,000 కోట్ల రూపాయలు ఏదైతే ఏంటంటే బడ్జెట్లో పెట్టినారో అందులో 11% మీరు ఈ స్కూల్ వ్యవస్థ గురించి చెప్తా అని చెప్తున్నారంట. కానీ మేనిఫెస్టోలో మాత్రం మీరు 20% ఈ బడ్జెట్లో వచ్చిన దాని గురించి రాబోయే కాలంలో మేము అధికారంలో వచ్చిన తర్వాత 20% మేము ఏంటంటే పెడతారని చెప్పి ఈరోజు 11,600 కోట్ల రూపాయలు ఏదైతే బకాయిలు ఉన్నాయో అవి కూడా చెల్లించలేని దుస్థితి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది. రాష్ట్రంలో బోధనా సిబ్బంది వారికి జీతాలు రాకుండా నెలల తరబడి మరి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చుట్టూ ఎడ్యుకేషన్ కమిషనర్ చుట్టూ తిరుగుతుంటే ఏ విధంగా వారు పిల్లలకు బోధన చెప్తారు అని చెప్పి కూడా మనం అనుకోవాల్సిన పరిస్థితి. సుమారు 1,800 స్కూల్స్ క్లోజ్ చేసే దిశగా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు. ఒకవైపు మోదీ గారి ప్రభుత్వం తెలంగాణలో నవోదయ స్కూల్స్ ఒకటి, సైనిక్ స్కూల్స్ అంటే విద్యార్థులు వారికి ఈ ఫీజు ఏదైతే ఉందో మంచి విధానం లోపల వారికి అందుబాటులో ఉండాలని చెప్పి మోదీ గారు ప్రభుత్వం చేస్తుంటే మీరు ఉన్న స్కూల్స్ని ఏంటంటే క్లోజ్ చేసుకొని మరి ఈ విధంగా విద్యార్థుల మీద కక్ష సాధింపు చర్య, అన్ని అబద్ధాలు, రోజుకో మాట, మరి పూటకో ఏంటంటే వేషం వేసి కేంద్రం దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలంగాణకు ఏమి ఇస్తలేదని చెప్పి ఒక ఆరోపణ చేసిన విధానం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. యూనివర్సిటీ నియామకాలు కూడా శూన్యం. మరి విద్యార్థులు ఎక్కడికి పోవాలి? మరి విద్యార్థులు పక్క రాష్ట్రంకి చాలామంది పోతున్నారు. ఆ పక్క రాష్ట్రానికి వెళ్తే మన ఆదాయం తక్కువవుతుందని చెప్పి గత ప్రభుత్వం ఇక్కడ అనేకమైన ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే జస్ట్ ఇంజనీరింగ్ ఏదైతే కాలేజీలు ఓపెన్ చేసి మనకు అందుబాటులో ఉండాలని చెప్పి చేసిన ఈ యొక్క ప్రక్రియను మీరు కేవలం ఆర్థిక దుస్థితిని అదొక సాకు చూపెట్టి వాళ్ళ ఇంత పెద్ద ఏంటంటే గురుకుల ఏంటంటే స్కూల్స్లో జీతాలు అద్దెలు ఇవ్వలేదంటే మరి మిమ్మల్ని ఏమనాలో మాకైతే అర్థమవుతలేదు. అలాగే మీరు వాస్తవాలు ఏదైతే ఏంటంటే ఫ్యాకల్టీని కూడా నియమిస్తా అని చెప్తున్నారు. యూనివర్సిటీస్ పెట్టినారు. ఆన్లైన్ అంటే వీసీలు మొన్న జస్ట్ అపాయింట్ చేసినారు. వీసీలు పోతే అక్కడ స్టాఫ్ ఉండదు. స్టాఫ్ దగ్గరకు పోతే ఏంటంటే అధ్యాపకులు ఉండరు. మరి ఏంటంటే విద్యార్థులు ఎక్కడికి వాళ్ళు చెప్పండి. ఈ విధంగా మీరు మోసాలు చేసుకుంటా విద్యా విధాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది. మీకు ఇదే కనుక ఏంటంటే చిత్తశుద్ధి కనుక ఉంటే ఈ యొక్క గురుకుల స్కూల్స్ ఇమీడియట్గా వారికి కేవలం 215 కోట్ల రూపాయలు అంటే అది కూడా లేదా అంటే విద్యార్థులు అంటే నేటి బాలులే రేపటి మన పౌరులు. టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ విధంగా రైజింగ్ తెలంగాణ అని చెప్పి రైజింగ్ తెలంగాణ కాకుండా విద్య అనేది అంటే మొత్తం విధానాన్ని మీరు పక్కదారి పట్టిస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆలోచిస్తుంది. మీకు పిల్లల భవిష్యత్తును పాడు చేసే అధికారం మీకు లేదు. 100 కూడా ఈ యొక్క విద్యా విధానాన్ని మీరైతే ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చినారో ఆ ఎన్నికల హామీలను తప్పకుండా నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.